ఈ సంవత్సరం వర్షాలు చలితో పాటు ఎండలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయి. మార్చి నుంచి మొదలు కానున్న ఎండలు ఈసారి ఏకంగా ఫిబ్రవరి నుంచే పెరగనున్నాయి. 2 నెలల పాటు ప్రజలను వణికించిన చలి ఫిబ్రవరి నెలలో తగ్గనుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. అయితే తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వాయువ్య భారతంలో చలిగాలులు నమోదయ్యే రోజుల సంఖ్య తగ్గనుంది. మధ్య భారతంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా దేశంలో మిగిలిన ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. ఫిబ్రవరిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో సగటు కంటే తక్కువగా వర్షపాతం నమోదు కానుంది. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసే వాయువ్య, మధ్య, తూర్పు భారతంలో ఎక్కువ రోజులు పొడి వాతావరణం కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు క్రమంగా మొన్నటి వరకు ఉన్నటువంటి చలి తీవ్రత క్రమంగా తగ్గడంతో పాటు ఏదైతే మధ్య భారతంలో టెంపరేచర్స్ క్రమంగా పడిపోతున్నాయి. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, అలాగే మనకు దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం నిన్నటి వరకు చూస్తే సాధారణ స్థితిలోనే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అయితే రాత్రి సమయంలో మాత్రం కొన్ని చోట్ల టెంపరేచర్స్ అని కొంత తగ్గుముఖం ఉన్నప్పటికీ కూడా సో మిగతా ప్రాంతాల్లో మొన్నటి వరకు ఉన్నటువంటి టెంపరేచర్స్ ఏమున్నాయి అది క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఏడాది ఖచ్చితంగా ఏ స్థాయిలో అయితే వర్షాలు కుట్టాయో అదే స్థాయిలో ఎండల తీవ్రత కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ప్రధానంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే, సో వాయువ్య మధ్య తూర్పు భారతాల్లో ఎక్కువ రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగడానికి ఆస్కారం ఉందని చెప్పి కూడా వాతావరణం అయితే మనకి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఆ తూర్పు వైపు నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో కూడా అక్కడక్కడ క్లౌడీనెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాయలసీమ కానీ ఈ ప్రాంతాల్లో కొంత క్లౌడీనెస్ అనేది కూడా ఇప్పుడు ఫామ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ రాత్రి సమయంలో కొంత టెంపరేచర్స్ లైట్ గా తగ్గినప్పుడు కూడా ఉదయం సమయంలో మాత్రం ఎండ తీవ్రత అనేది క్రమంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణం హెచ్చరిస్తున్నారు. సో దాదాపు ఫిబ్రవరి నెల నుంచి ఈ టెంపరేచర్ క్రమంగా పెరిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏప్రిల్, మే నెలలో ఈ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కొంత ఆవేదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో టెంపరేచర్స్ తో పాటు రెయిన్ యాక్టివిటీ కూడా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా భారత వాతావరణ కొంత ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి